హలో అండి, చాలామంది పేరెంట్స్ నన్ను మేడం మా పిల్లలు A to Z 1 to 10 నెంబర్స్ ఇంటి దగ్గర రాస్తున్నారు, కానీ ప్రాపర్ కాన్సెప్ట్స్ ఇంటి దగ్గర మేము ఎలా నేర్పించాలి అనేది మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. కాన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే బిగ్, స్మాల్, ఫుల్, ఎంప్టీ, టాల్, షార్ట్, ఫ్యూ, మోర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఫుల్, ఎంప్టీ, వీటన్నిటిని కాన్సెప్ట్స్ అంటాము. ఈరోజు నేను మీకు కాన్సెప్ట్స్లో బిగ్, స్మాల్ అనే కాన్సెప్ట్ ఎలా నేర్పించాలి అనేది నేను మీకు చూపిస్తాను. మీకు ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ బిగ్, స్మాల్ కాన్సెప్ట్ నేర్పించడానికి ముందు పిల్లలకి ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ అనేది వచ్చి ఉండాలి, మస్ట్గా వచ్చి ఉండాలి. ఐడెంటిఫికేషన్, షేప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, కలర్స్, ఎవ్రీథింగ్ కూడా వచ్చి ఉండాలి. వస్తేనే పిల్లాడికి మనం చెప్పే కాన్సెప్ట్ ప్రాపర్గా అర్థమవుతుంది. సో బిగ్, స్మాల్ కాన్సెప్ట్ నేర్పించడం కోసం మీరు కూడా ఇలాంటి కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ నేర్పించాలి అనుకున్నప్పుడు మీరు పిల్లాడిని ముందు ఒక కార్నర్కి తీసుకొని వచ్చి కూర్చోబెట్టేసేసుకొని 2 కార్డ్స్ పెట్టేసేసి పిల్లాడి ముందు ఏదైనా ఒక్కటి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ బిగ్ కానీ లేదా స్మాల్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బిగ్ నేర్పిద్దాము. ఎలా అంటే గివ్ బిగ్ స్క్వేర్ అని చెప్పి అడగండి. పిల్లాడు ఇవ్వడు, మీరు అప్పుడు ఫిజికల్ ప్రాంప్ట్ తోటి మీరే బిగ్ ఇప్పించుకోండి. ఇలా కొన్ని కార్డ్స్ గివ్ బిగ్ సర్కిల్ అనేసి అడగండి. ఇది కూడా ఫిజికల్ ప్రాంప్ట్తోనే ఇలా ఇప్పించుకోండి. ఇలా కొన్ని కార్డ్స్ పిల్లాడితోటి డైలీ ఒక 10 days, 15 days, 20 days ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత మీరు స్లోగా ఫిజికల్ ప్రాంప్ట్ ఆపేసేసి మీరు ప్రాపర్గా కమాండ్ మాత్రమే ఇవ్వండి. గివ్ బిగ్ డైమండ్, గివ్ బిగ్ స్క్వేర్, ఫ్లవర్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఏవైనా గివ్ బిగ్ యాపిల్ అని చెప్పి ప్రాపర్గా కమాండ్ మాత్రమే ఇచ్చినప్పుడు పిల్లాడిస్తాడు. ప్రాపర్గా కార్డ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి బిగ్ వన్ మనకి ఇస్తున్నాడు అన్నప్పుడు పిల్లాడు మీరు స్లోగా కొన్ని ఇంట్లో యూజ్ చేసే జనరల్ థింగ్స్ ఉంటాయి, అలాంటి జనరల్ థింగ్స్ని తీసుకొని ఇట్లా ఏవైనా పిల్లాడి ఎక్కువ యూజ్ చేసే థింగ్స్, ఆడుకునే థింగ్స్ కానీ ఏవైనా థింగ్స్ తీసుకొని గివ్ బిగ్ వన్ అనేసి అడిగినప్పుడు, గివ్ బిగ్ రింగ్, బిగ్ వన్ అని అడిగినప్పుడు పిల్లాడు బిగ్ తీసి మనకి ఇస్తాడు. అలాగే పిల్లాడు ఆడుకునే బాల్స్ అయినా కూడా గివ్ బిగ్ బాల్ అని అడిగినప్పుడు పిల్లాడు బాల్ తీసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గివ్ బిగ్ ఎగ్ అని చెప్పి అడిగినప్పుడు పిల్లాడు బిగ్ ఎగ్ తీసి ఇస్తాడు. ఇలా మొత్తం ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత పిల్లాడికి బిగ్ మీద ఒక ఐడియా వచ్చిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు జనరలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ నేర్పించినా కూడా ఫైనల్గా పిల్లలకి జనరలైజేషన్ అనేది చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరలైజేషన్ ఎలా నేర్పిస్తామంటే దీనిలో ఇంట్లో ఉండే కామన్ థింగ్స్, ఒక బిగ్ చైర్, స్మాల్ చైర్ ఉంటుంది. నాన్న గో అండ్ టేక్ బిగ్ చైర్ అన్నప్పుడు పిల్లాడు వెళ్ళి బిగ్ చైర్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. వాటర్ బాటిల్స్ అయినా అంతే, గివ్ బిగ్ వాటర్ బాటిల్. అలాగే గ్లాసెస్, గివ్ బిగ్ గ్లాస్, బిగ్ బుక్, బిగ్ బ్యాగ్. అలాగే జనరలైజ్ చేయించుకొని కొన్ని డేస్ ప్రాక్టీస్ చేయించుకుంటే పిల్లాడికి బిగ్ కాన్సెప్ట్ అనేది బ్రెయిన్కి రిజిస్టర్ అయిందని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు బిగ్ అనేది పిల్లాడికి అర్థమైంది కాబట్టి స్మాల్ ఎలా నేర్పించాలి అనే డౌట్ మీకు రావచ్చు. మనం బిగ్ నేర్పిస్తున్న టైంలోనే పిల్లాడికి స్మాల్ మీద కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే సేమ్ బిగ్ ఎలా అయితే నేర్పించామో స్మాల్ కూడా అలాగే నేర్పించుకోండి. కాకపోతే బిగ్ తీసుకున్నంత టైం తీసుకోకుండా స్మాల్ అనేది చాలా తక్కువ టైంలోనే నేర్చుకోవడం జరుగుతుంది. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.